ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడి వాగ్దానం ద్వారా మీకున్న భయం అంతా పారద్రోలి మీరు ధైర్యం తెచ్చుకుంటూ మీ జీవిత ప్రయాణాన్ని ఒక విజయవంతంగా కొనసాగిస్తున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జెఫన్యా 3వ అధ్యాయము 15వ వచనము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆమేన్. దేవుడు చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించి ఉన్నాడు. అవును, మనం ఎన్ని రోజులు మర్చిపోయి మన మధ్యలో మన దేవుడు లేడని మనం ఎంతగానో ధైర్యాన్ని కోల్పోయామేమో, మనల్ని రక్షించే వారు ఎవ్వరూ లేక ఉన్నారేమో. కానీ ఈరోజు దేవుడిచ్చిన చక్కటి వాక్యము జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం ద్వారా దేవుడి వాక్యం సెలవిస్తుంది. నేను నీ మధ్య ఉన్నాను, నేను శక్తివంతుడనై ఉన్నాను, నేను రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, మన దేవుడు మనల్ని రక్షించినంత బలహీనుడు కాదు, కానీ రక్షించగల శక్తివంతుడు, సమర్థుడై ఉన్నాడు. నీకు ఆపద సమీపించినప్పుడు నువ్వు మనుషుల్ని ఆశ్రయిస్తే వారి ఆపదలో నుండి నేను విడిపించడానికి వారికి శక్తి లేకపోవచ్చు, కానీ నీతో ఉన్నదే శక్తి కలిగిన దేవుడిని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఇన్ని రోజులు ఎవరిని ఆశ్రయించాలో తెలియక నీకున్న అపాయములను నిన్నెవ్వరూ రక్షించేవారు లేక నువ్వెంతగానో కృంగిపోయావేమో. కానీ ఈరోజు నీతో దేవుడు ముఖాముఖం మాట్లాడుతున్నాడు. నేను నీతో ఉన్నాను, నీ మధ్యలో ఉన్నాను, నేను రక్షిస్తాను, నేను రక్షించడానికి నేను శక్తి కలిగిన దేవుడనై ఉన్నానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శక్తి కలిగిన దేవుని నువ్వు ధరించుకొని ఈరోజు నువ్వు లోకంలో అడుగు పెట్టబోతున్నావు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ప్రతి విధమైన ఇబ్బందులో నుండి, ప్రతి విధమైన ఆటంకములో నుండి దేవుడు నేను రక్షించి కాపాడి బలపరుస్తాడు. ఇంకా గడిచిన కాలం నుండి ఈ దినం వరకు, నిన్నటి దినం వరకు నువ్వు కలిగి ఉన్న ఆ వేదన అంతా మర్చిపో. ఈరోజు నుండి మంచి జీవితము, యేసే నాతో ఉన్నాడు, నాతో ఉన్నవాడు బలహీనుడు కాదు, కానీ సజీవుడును సర్వశక్తిమంతుడైన దేవుడిని నేను ధరించుకుని లోకంలోనికి వెళ్తున్నాను. నన్ను బలము కలిగి ధైర్యము తెచ్చుకో, దేవుడు నేను రక్షించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయం చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు నీకు వందనాలు. నీవు సర్వశక్తిమంతుడవై ఉన్నావయ్యా, అన్నిటినీ నువ్వు చేయగలవయ్యా, నువ్వు అన్ని సమస్యల నుండి మమ్మల్ని రక్షించగలుగుతావయ్యా. అంతేకాకుండా నువ్వు మాకు వాగ్దానం చేస్తావయ్యా, నేను నీతో ఉన్నాను, మీ మధ్యలో ఉన్నాను, నేను రక్షిస్తానని. తండ్రి ప్రభు, ఎందరైతే ఈ వాగ్దానాన్ని విని విశ్వసించారో వారందరూ నీ రక్షణని పొందుకున్నట్టుకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటాం ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బెత్తలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.